హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. కొంతమందిలో పెయిన్ఫుల్ ఇజాక్యులేషన్ అలా ఉండేవారు ఏంటంటే ఒకసారి సెమన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు పస్సల్స్ అవి కూడాను మనకు తెలుస్తాయండి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నట్లు ఉంటే కనుక. ఎట్ ద సేమ్ టైం ఒకసారి పర్రెక్టల్ ఎగ్జామినేషన్ మీ డాక్టర్ చేత చేయించుకున్నట్లయితే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ తెలుస్తుంది. దానికి కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ 2 to 3 months తర్వాత ఒకసారి సెమన్ అనాలిసిస్ ని రిపీట్ చేసుకుని అబ్నార్మాలిటీస్ అనేది తగ్గిందా లేదా ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా అని చూసుకోవచ్చండి. ప్రయర్ టు దట్ ఒక్కసారి సెమన్ అనాలిసిస్తో పాటు సెమన్ కల్చర్ కూడా చేస్తారు. ఏదైనా పర్టికులర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే కనుక తెలుస్తుందండి. అల్ట్రాసౌండ్ కూడాను విల్ హెల్ప్ టు నో వాట్ ద కాజ్ ఆఫ్ ద పెయిన్ఫుల్ ఇజాక్యులేషన్ అండ్ ఆల్. మనకి సెమన్ అనాలిసిస్ తో పాటు డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఇంకొక ఇన్వెస్టిగేషన్ కూడా ఉందండి. ఇందులో ఏంటి అంటే స్పర్మ్స్ మనకి సెమన్ అనాలిసిస్ లో మనకి మార్ఫాలజీ, మొటిలిటీ ఇదంతాను తెలుస్తుంది యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్. బట్ ఆ ఉన్న స్పర్మ్స్ లో ఫ్రాగ్మెంటేషన్ ఏమైనా ఉన్నాయా, ఫ్రాగ్మెంటెడ్ సెల్స్ ఉన్నాయా, లేదా కొన్ని డీజెనరేటెడ్ స్పర్మ్స్ ఉన్నాయా అన్నది మనకి డిఎఫ్ఐ ఇన్వెస్టిగేషన్లో బెటర్గా తెలుస్తుందండి. ఒకవేళ డిఎఫ్ఐ కనుక లెస్ దాన్ 15% ఉన్నట్లయితే అది నార్మల్, మోర్ దాన్ 15% డిఎఫ్ఐ ఉంది అంటే కనుక అది నాట్ నార్మల్ అండి. సెమన్ అనాలిసిస్ ఎక్సలెంట్గా ఉండి నార్మల్ ఉన్న వాళ్ళలో కూడా డిఎఫ్ఐ అన్నది అబ్నార్మల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. మరి ఎలా చూడాలి, ఎప్పుడు డిఎఫ్ఐ చేసుకోవాలి అంటే కొంతమంది కపుల్స్లో ఎంత ట్రై చేస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ రాదు. సెమన్ అనాలిసిస్ చేస్తే నార్మలే ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీ మాత్రం రాదు. అల్ట్రాసౌండ్ నార్మల్ ఉంటుంది, ఫీమేల్ పార్ట్నర్కి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఉంటాయి, ఎక్కడాను ఫాల్ట్ అనేది తెలియదు. దీన్నే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. వీళ్ళు డిఎఫ్ఐ చేసుకోవచ్చు. లేదు అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఇది వరకు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనేవి అబార్షన్లోకి ల్యాండ్ అయిన వాళ్ళలో కూడాను ఒక్కసారి డిఎఫ్ఐ చూసుకున్నట్లయితే కనుక బెటర్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లేదా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అయిన వాళ్ళు, లేదంటే ఐవీఎఫ్ అలా ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఫర్ ఎ బెటర్ సక్సెస్, లేదు అంటే సెమన్ అనాలిసిస్ చేయించుకున్నారు, మార్ఫాలజీ 4% లేదు, మార్ఫాలజీ వేరియబుల్గా ఉంది, వీళ్ళందరూ కూడా డిఎఫ్ఐ చేయించుకున్నట్లయితే బెటర్ అండి. థ్యాంక్ యూ.